హాయ్ అండి, రాయల్ రాజేశ్వరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజండి చింత చిగురు మటన్ ఉంటున్నానండి. దానికి కావాల్సిన చింత చిగురు ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి, మీడియం సైజువి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఒక బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మటన్ అండి. తర్వాత అండి చింత చిగురు మటన్లోకి అండి ఇవన్నీ సమానమైన పాలల్లో తీసుకుని వేసుకోవాలండి. కొంచెం పుల్లగా ఉన్న చింత చిగురు ఇప్పుడు చాలా మంచిదండి. చింత చిగురు ఇప్పుడు వచ్చే సీజన్ కదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చింత చిగురు మటన్ సూపర్ టేస్ట్ ఉంటుందండి, పుల్లగా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్ టేస్ట్ వస్తుందండి. చింత చిగురు మటన్లో అండి మసాలాలు అవి వేయరండి, ఎందుకంటే వాటి ఫ్లేవర్ తెలుస్తుంది కానీ ఈ చింత చిగురు టేస్ట్ తెలియదండి, అందుకని మసాలాలు వేయరండి. అల్లం వెల్లి పేస్ట్ వేస్తారండి, అంతేనండి. కొంతమంది వేసుకుంటే వేసుకోవచ్చండి, అది యాజ్ ఎవర్ ఇష్ అండి. చింత చిగురు మటన్ ఉందండి, ఇట్లా కుక్కర్ పెట్టుకోనండి, పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని అది హీట్ ఎక్కిన తర్వాత అండి కొంచెం మటన్కి నూనె అవి ఎక్కువే పడతాయండి. ఉప్పు, కారం, నూనె, పులుపు కదండి, ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలండి. 3 స్పూన్స్ వేస్తున్నాను నేను. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అండి 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలండి, ఫ్లేవర్ బాగుంటుందని వేస్తామండి. తర్వాత అండి మనం ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేయాలి. ఓ మీడియం సైజు 3 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరకాయలు వేసానండి. కొంచెం కారం ఘాటుగా ఉంటుంది, బాగుంటుంది, పుల్లగా ఉంటుందని. మేము 300 తీసుకున్నామండి మటను, దానికి అప్పుడు వేసానండి చింత చిగురు. ఉల్లిపాయలు మీడియం సైజు అని 3 తీసుకున్నానండి. ఇలా సన్నగా చాప్ చేసుకోవాలండి. తర్వాత అండి కొంచెం కరివేపాకండి, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసి కదపకునేవాళ్ళండి. ఇవన్నీ మగ్గాలి, ఉల్లిపాయలు అవి మగ్గిన తర్వాత మటన్ వేయాలండి. ఒక 5 to 7 మినిట్స్లో మగ్గుతాయండి. ఉల్లిపాయలు ఇలా వేగిపోయినాయి కదండి, ఇప్పుడు శుభ్రంగా కడిగి అట్టు పెట్టుకున్న మటన్ వేయాలండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇలా కలిపాలండి. కిందకి పైకి కలిపితే ఉల్లిపాయలు పైకి వస్తే మటన్ అవి కిందకి, లేకపోతే ఉల్లిపాయలు కింద ఉండిపోయి మాడిపోతాయండి. కలపాలండి. కలిపిన తర్వాత మటన్లో నీరు వస్తాయండి, దానికోసం సగం సిమ్లో పెట్టండి. సగం సిమ్లో పెట్టి మూత పెట్టాలి. కుక్కర్కి ఇలా విజిల్ తీసేసి మూత పెడితే మటన్లో నీళ్ళు వస్తాయండి, దాంతో కొంచెం కుక్ అవుద్దండి. ఒక 5 or 10 మినిట్స్ తర్వాత చూపిస్తాను. కుక్కర్ కంటే ఇలా విజిల్ లేకుండా మూత పెట్టి ఓ 5-10 మినిట్స్ ఉడికిస్తే దాంట్లో మటన్లో ఉన్న వాటర్ వస్తాయండి. చూద్దాం.
ఇలా మటన్లో ఉన్న వాటర్ వచ్చినాయి కదండి. ఇంకా కొన్ని ఉన్నాయండి, ఇవి ఎగరాలండి. దీంతో సగం కుక్ అవుతుందండి. ఈ ఎగురుతుండేనండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలండి. టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలండి. అల్లం వెల్లి పేస్ట్ అండి పచ్చివాసన పోయేదాకా ఉడకనివ్వాలండి. ఇలా నీళ్ళు ఎగురుతున్నాయో లేదో చూసుకోవాలండి. అల్లం వెల్లి పేస్ట్ వేసాం కదండి. తర్వాత అండి అది అడుగంటుద్దండి, అందుకని మధ్య మధ్యలో మూత తీసుకుని చూస్తూ ఉండాలండి. ఇంకా కొంచెం నీళ్ళు ఉన్నాయండి, అవి కూడా ఎగరనివ్వాలండి. ఇలా నీళ్ళు ఎగురుతున్నాయి కదండి. నీళ్ళు ఎగురుతున్నప్పుడు కొంచెం 2 స్పూన్స్ గల్లుప్పు వేసానండి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి, సరిపోతే తర్వాత వేసుకోవచ్చండి. ఒక స్పూన్ అండి పసుపు వేసాను. తర్వాత 3 స్పూన్స్ నిండా కారం వేస్తాను. ఇవన్నీ కదుపుకోవాలండి. ఇవన్నీ కలిపి తిప్పుకుంటూ ఉండాలండి. కొంచెం అడుగంటిద్దండి, అల్లం వెల్లి పేస్ట్ వేసాను కాబట్టి అడుగంటిద్దండి, అడుగంటకుండా చూసుకోవాలి. ఇవి కూడా మటన్కి కొంచెం పట్టేలాగా ఆ వాటర్లో కొంచెం మగ్గుద్దండి, ఉప్పు కారం కూడా. అలా ఉంచాలండి. అలా ఉంచిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి తీసుకున్న క్వాంటిటీని బట్టి. నేను 2 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. కలిపండి. అటు సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలండి. మటన్ ఉడకనివ్వాలి. మూత పెట్టి ఉడకనిస్తానండి. ఇలా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టాలండి. విజిల్ పెట్టి 3 విజిల్స్ రానివ్వాలండి. మేము తీసుకున్న మాంసం లేతగానే ఉందండి, అందుకోసమని 3 or 4 విజిల్స్ రానిచ్చిన తర్వాత చూపిస్తానండి. 3 విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత అప్పుడు మూత తీసి చెంచుగురు వేసుకోవాలండి.
ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత అండి కుక్కర్ని కట్టేయాలండి. తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసండి. చిన్న కూడా వేసి ఒక 5 మినిట్స్ ఉంచాలండి. ఆ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత చూపిస్తాను. విజిల్ మొత్తం తీసాను కదండి. ఇప్పుడు చూద్దాం. ముక్కు ఉడికిందో లేదో చూసుకోవాలండి. దాదాపుగా ఉడికిపోయిందండి. ఇంకొంచెం వాటర్ ఎగిన తర్వాత చింత చిగురు వేద్దామండి. చింత చిగురునండి బాగా శుభ్రంగా కడిగి దాన్ని నీళ్ళన్నీ వడిలిన తర్వాత అండి ఫ్యాన్ కింద క్లాత్ మీద ఆరేసుకోవాలండి. ఆరేసుకున్న తర్వాత చేతులతో రెండింటి మధ్య పెట్టి నలపాలండి. బాగా మెత్తగా నలిపితే దాంట్లో ఉన్న పుల్లలన్నీ సపరేట్ అయిపోతాయి, వచ్చేస్తాయండి. ఆ పుల్లలన్నీ ఏరి మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. అది అట్లా లేకపోతే పుల్లలన్నీ మళ్ళీ కూరలో వచ్చేసి తినడానికి కొంచెం ఇదిగా ఉంటుందండి. అలా 2 చేతులతో నలుపుతూ ఉంటే అదేమవుద్దంటే అండి లేతదంతానేమో నలిగిపోతాయండి. కొంచెం ముదురుగా ఉంటాయి చూసారు, ఆ పుల్లలన్నీ ఏరేసుకోవాలండి. అలా ఏరిన తర్వాత అప్పుడు మంచిగా సన్నగా మెత్తగా ఉంటుందండి. అది కూర అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఈ కొంచెం వాటర్ ఎగిరిన తర్వాత చిన్న చిగురు వేద్దామండి. ఇంకోండి దగ్గరికి వచ్చేసింది కదండి. ఇదిగోండి సన్నగా చేతితో నలిపానండి చిన్న చిగురు. ఇది వేసేస్తుందండి. ఇది వేసేసి ఇలా కలపాలండి. కొంచెం అంటే కొంచెం వాటర్ పోయాలండి. ఆ వాటర్లో ఇది మగ్గుద్దండి. ఒక 2 మినిట్స్, 5 మినిట్స్లో అయిపోద్దండి. ఈ గిన్నెలో ఉన్న కొంచెం వాటర్ పోస్తేనండి ఈ చెంచు కూడా వచ్చేస్తుంది. ఇంతేనండి, కూర అయిపోయిందండి. ఈ స్టేజ్లో ఉప్పు కారం చూసుకోవాలండి. ఇలా గ్రేవీ ఉండాలండి. చెంచూరు మోసానికి ఇలా కొంచెం గ్రేవీ ఉంటే కలుపుకోవడానికి వస్తుందండి. ఇంతేనండి, అయిపోయిందండి. ఇంక లాస్ట్గా కొత్తిమీర వేసి డిష్ అవుట్ చేసుకోవడానికి. సన్నగా చేసింది కొత్తిమీర వేసుకోవాలి. ఇంతేనండి. పొయ్యి కట్టేస్తాను. చిన్నచిగురు మాసం రెడీ అండి. ఇంకా ఇంతేనండి, చిన్నచిగురు మాసం రెడీ అండి. ఇంకా వడ్డించుకుని తింటానండి. ఎమ్మి ఉంటుందండి. నా ఛానల్లో ఈ చిన్నచిగురు మటన్ అనేది మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ అండి.